ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒక వింత ప్రశ్న ఎదురైంది ఈరోజు. దానికి కారణం ద మోస్ట్ సీనియర్ స్టిల్ ఫోటోగ్రాఫర్. సినిమా ఇండస్ట్రీలో స్టిల్ ఫోటోగ్రాఫర్కి చాలా విలువ ఉంటుంది. ఎందుకంటే మనం ఏ పోస్టర్ చూడాలన్నా, ఆ సినిమా నటుడికి సంబంధించిన ఆహార్యాలు చూడాలన్నా మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది స్టిల్ ఫోటోగ్రాఫర్. అలాంటి ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్కి ఒక సమస్య వచ్చింది. ఆయన చాలా సీనియర్ ఇండస్ట్రీలో, తెలుగు సినిమా పరిశ్రమలో ఆయన తెలియని వాళ్ళు అంటే ఎవరుంటారు? ఆయన పేరు మనీషా ప్రసాద్ గారు. ఆయనతో మాట్లాడదాం, ఆయనకు వచ్చిన సమస్య ఏందో తెలుసుకుందాం. నమస్తే ప్రసాద్ బాబాయ్. మిమ్మల్ని ప్రసాద్ గారు అనలేకపోతున్నా నేను, ఎందుకంటే నాకు అంటే ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. శివ గారు నాకు బాగా తెలుసు, ఎందుకంటే గారు ఎందుకులే బాబాయ్, ఎందుకు మా బ్రదర్ ఫోటోగ్రాఫర్ బాబ్జీ అని ప్రెస్ ఫోటోగ్రాఫర్ ఈనాడు చేశారు. దానివల్ల ప్రెస్ వాళ్ళందరూ నాకు బాగా పరిచయం అండి. అదిగాక నేను ఎస్వి కృష్ణారెడ్డి గారు స్టిల్ ఫోటోగ్రాఫర్ అవటం వల్ల, నా అదృష్టం వల్ల అందరికీ వెల్ నోటెడ్ యాజ్ ఏ మనీషా ప్రసాద్. యాక్చువల్లీ మై నేమ్ ఇస్ ప్రసాద్. అవును. యాక్చువల్గా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే, ఈరోజు మార్నింగ్ నాకు ఎవరో ఫోన్ చేశారండి. ఫోన్ చేసి టీవీ చూడు బాబాయ్ అర్జెంటుగా అన్నారు. చూస్తే కల్పన గారి భర్త ప్రసాద్, కల్పన గారు హాస్పిటల్లో ఉన్నారు, నిద్ర మాత్రలు మింగి అని న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఆర్టీవీ వాళ్ళు వేస్తున్నారు సార్, ఇది ఫోటో నా ఫోటో వేస్తారు, ఎందుకో అర్థం కాదు. యాక్చువల్గా మై బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన పేరు కూడా ప్రసాద్. అవును, ఆయన పేరు ప్రసాద్, హస్బెండ్ పేరు ప్రసాద్. అట్ ద సేమ్ టైము మీరు ఆమె చాలా క్లోజ్గా ఉన్న ఫోటో ఒకటి. యాక్చువల్గా ఇది ఏంటంటే సార్, నేను ఆమె ఫస్ట్ టైం నేను ఆమెని ఎఫ్ఎన్సిసిలో చూశాను. కృష్ణ గారి ఇది చేశాను, కృష్ణ గారికి బర్త్డే సెలబ్రేషన్స్ కేఎస్ రామారావు గారు చేశారు. దానికి నేను ఫోటోలు తీయడానికి వెళ్ళి మన ప్రెస్ ఫోటోగ్రాఫర్ ఎవరో ఒకళ్ళు ఫోటో తీశారు. ఓకే, ఆమెతో అందరు దిగుతుంటే నేను ఫస్ట్ టైం ఆమె చూడటమే ఫస్ట్ టైం నేను ఓకే ఓ ఫోటో దిగా. ఓకే, ఆ ఫోటో వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోతే 4 years 5 years బ్యాక్ నుంచి వస్తుందండి ఇది. అవును, మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు నాకు, బాబాయ్ ఇప్పుడు సింగర్ హస్బెండ్ లాగా నా ఫోటో వేస్తున్నారంటే నేను కూడా సరదాగా ఏముందిలే బాబాయ్ ఎంజాయ్ చేయి అన్నారు. కానీ మనం కూడా క్యాజువల్. యాక్చువల్గా ఆవిడ కంప్లైంట్ చేస్తే ఎవరన్నా తీసేస్తారు, కానీ మనం చేస్తే ఎవరు పట్టించుకోరలేదు. అలా ఏం లేదు, ఎవరు చెప్పినా తీసేస్తారు. ఎందుకంటే మీరు భర్త కాదు, మీరు ఇంట్లో మీ ఇంట్లో కూడా మీరు చెప్పుకోవాలి కదా. అసలు మా పిల్లలకి వచ్చిందండి ఇది. పిల్లలకి ఫ్రెండ్స్ ఎవరో పంపించారు, వాళ్ళు అడుగుతున్నారు ఏంటంటే ఈ ఫోటో వచ్చింది అన్నాడు. ఇవన్నీ మామూలేనమ్మా, క్యాజువల్గా టేక్ ఇట్ ఫోటో ఇదిగోండి ఫోటో చూడండి. హెడ్ లైన్ కూడా పెట్టారా? ఓకే, ఆర్టీవీలో వస్తుంది. ఆర్టీవీలో ఈ రోజు వచ్చిందండి. మంచిగానే వేసారు హెడ్డింగ్, భర్త ప్రసాద్ పైనే పోలీసులు అనుమానం, అది నీ ఫోటో పెట్టి. కానీ ఇది అవాస్తవము. ఈయన చాలా వెళ్ళను, కాకపోతే మాకు తెలియకుండా ఏమన్నా చేసాడేమో మాకు తెలియదు, కానీ అలా సరదాగా అంటున్నాం. కానీ అసలు ఒరిజినల్గా ఆమె భర్త ప్రసాద్ గారు ఈయన. ఇవి కూడా ఆయన కూడా మరి ఆమె ఇలాగా ఇదంతా ఎందుకు జరిగింది, ఏంటి జరిగింది అనే దానికి నేను ఒక నిమిషం కంక్లూజన్ చెప్తాను. ఏంటంటే నిన్న ఉదయం, మంగళవారం ఉదయం, బాబాయ్ ఇది మీకు తెలీదు, నాకు జర్నలిస్ట్గా నాకు తెలుసు. మంగళవారం ఉదయం ఆమె కేరళ నుంచి వచ్చి నిజాంపేటలోని ఆమె విల్లాస్ ఉంటాయి, అక్కడ ఆ వెర్టెక్స్ విల్లాస్ అని ఉంటాయి. ఆ వెర్టెక్స్ విల్లాస్లో ఉంటుంది. పలానా విల్లా నెంబర్లో వెళ్ళి తలుపేసుకొని చక్కగా టాబ్లెట్స్ వేసుకున్నారట. అంటే నిద్ర మాత్రలు మామూలుగా వేసుకుందా, మోతాదుకు మించి నిద్ర రాకపోతే హ్యాపీగా పడుకుందాం అని వేసుకుందో ఇంతవరకు ఇంకా ఎవరు ట్రేస్ చేయలేదు. కానీ ఆ సంబంధికులు వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే ఎవరి ఫోను లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి ఆమె ఇంటికి వెళ్ళారు. ఆమె ఇంటికి వెళ్తే కూడా ఎవరు తలుపు తీయట్లేదు. అబ్బా ఇదేదో తేడాగా ఉందని చెప్పేసి ఆ విల్లా అపార్ట్మెంట్స్ వాళ్ళని పిలిస్తే కూడా తలుపు పగలగొడితే కూడా రానప్పుడు, ఇలా కాదు పోలీస్ స్టేషన్కి సంబంధిత ఆ ఏరియా వాళ్ళకి పోలీసులకు చెప్తామని 100కి డయల్ చేసి ఆమెకి ఇలా ఎవరు తలుపు తీయట్లేదు, ఏదో కంగారుగా ఉంది, చాలాసేపటి నుంచి ట్రై చేస్తామని చెప్పినప్పుడు వాళ్ళందరూ వచ్చి, పోలీసులు వచ్చి తలుపులు దర్వాజాలు బద్దలు కొడితే ఆమె ఇంట్లో పడుకుని నిద్రపోతున్నట్టుగా ఉంటే చూస్తే అపస్మారక స్థితిలో ఉంది. ఎంతమంది లేపినా లేకపోవడంతో ఊపిరి కూడా సరిగా తీసుకోలేని పరిస్థితిలో ఉండటంతో ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీకి తీసుకెళ్ళి నిజాంపేటలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో చేర్చారు. ఇది జరిగిన స్టోరీ. దీనికి ఒక న్యూస్ అయితే ఒక ఆమె సెలబ్రిటీ, భారతదేశం మొత్తం పాడుతుంది, అన్ని భాషల్లో పాడుతుంది. ఒక పక్క సూపర్ సింగర్, కానీ ఒక పక్క జడ్జిగా మంచి సింగర్, ఆమె విపరీతమైన పేరుంది. అలాంటి ఆమెకి ఇలా జరిగిద్దనగానే ఆటోమేటిక్గా న్యూస్ వెళ్తుంది. అది తమిళనాడు అయి ఉండొచ్చు, కేరళ అయి ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ అయి ఉండొచ్చు, తెలంగాణ అయి ఉండొచ్చు, ఒక పక్క బెంగళూరు అయి ఉండొచ్చు, కెనడా అయి ఉండొచ్చు, ఎట్లాగైనా అయి ఉండొచ్చు. ఇవన్నీ జరగటంతో ఇంకా అక్కడ ఆమెకు సంబంధించిన పేరు వేయాలి కాబట్టి ఖచ్చితంగా అందుబాటులో ఉన్న ఫోటో మీ ఇద్దరిని పక్క పక్కన వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉన్నారని చెప్పి ఒకళ్ళు వేసి ఉంటారు తప్ప వాళ్ళకి కూడా తెలిస్తే వేయరు.
ఏ మీడియా వాళ్ళు కూడా బట్ తెలుసుకుని వేయాలి సార్. 100%. ఏ మీడియా వాళ్ళైనా ఇటువంటి టైంలో అసలు వేయకూడదు. వేయకూడదు, కరెక్ట్. ఎందుకంటే ఇట్స్ రిస్క్ మ్యాటర్. మీరు ఇంతకు ముందు గతంలో చెప్పినప్పుడు కూడా ఇది మామూలు విషయం. నేను మీకు చెప్పా అవును. గతంలో కూడా ఇలా వస్తుందండి. కరెక్ట్ గా 15-20 రోజుల కిందటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అసలు యాక్చువల్ గా స్టార్టెడ్ 4 years బ్యాక్ అండి. మధ్యలో ఆగిపోయింది. ఈ మధ్య కొత్త కుర్రోళ్ళందరూ ఛానల్స్ పెట్టారు కదా. అవును. విడిపోతున్న సింగర్స్ అని చెప్పి కొత్తగా తీసుకొచ్చి దాంట్లో కూడా ఇది యాడ్ చేస్తున్నారు. ఓకే. అయితే మీకు తెలియని విషయం కొడతాడు, ఏంటంటే తిడతాడు అని ఒకటి. ఎందుకంటే బాబు నాకు ఈ బాధ అర్థమైంది. మీ బాధ నిజంగానే సోషల్ మీడియా పెరగటంతో ఒకందుకు మంచిదైతే ఏంటంటే సార్, నాకు సెలబ్రిటీస్ ఇళ్లలో పనిచేస్తా. సాయి కుమార్ కానీ, ఇంకొకరు కానీ, శ్రీకాంత్ గారు కానీ, యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ లాగా వెళ్ళిపోతా ఎవరింటికైనా. అంతా నాకు క్లోజ్. ఈవెన్ ఎస్వి కృష్ణారెడ్డి గారు, హెచ్రెడ్డి గారు, నాకు రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఎందుకంటే బికాస్ దే నోస్ మీ వెరీ వెల్. వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్. లాస్ట్ 40 years నుంచి ఉన్నారా మీరు? 40 years నుంచి ఉన్నా. 40 years నుంచి ఉన్నారు. ఉన్నాను. దానివల్ల ఏంటంటే అందరూ అడుగుతున్నారు ఫోన్ చేసి, ఏంటిది ఏంటిది ఏంటిది. అయినా మేము నమ్మలేదులేండి అంటారు కానీ ఎక్కడో ఒక మూల ఉంటుంది. ఏమో నిజమే ఏంటి ఫోటోల్లో వేసారంటే ఎందుకు వేస్తారు? ఊరికే ఎందుకు వేస్తారు? ఏ పొగలే ఏంటంటే మా ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు కాబట్టి, ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ సోషల్ మీడియా తెలుసు కాబట్టి వాళ్ళు నన్ను అనుమానించట్లేదు. కానీ లేకపోతే అది రప్సే కదండి. ఎవరి ఫ్యామిలీలో అయినా ఇస్ నాట్ కరెక్ట్ కదా. సరే, మొత్తానికి కల్పన గారి వల్ల అవునండి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పాప అపస్మారక స్థితిలో ఉన్నారు. త్వరగా బయటికి రావాలని కోరుకుందాం. అందరూ కోరుకుందాం సార్. డెఫినెట్ గా గుడ్ సింగర్ అండి. అవును అవును. ఒకటే ఫోటో దిగా సార్, ఇంత పాపులర్ అవుతానని నేను అనుకోలేదు. చూసారు, ఒక ఫోటోగ్రాఫర్ ఒక ఫోటో వల్ల ఎన్ని రకాల నష్టాలు, ఎన్ని రకాల కష్టాలు పడుతున్నారు. నష్టాలు కూడా ఉన్నాయి. అదే ఇప్పుడు మా మిస్సెస్ అండర్స్టాండింగ్ టైప్ లో ఉంటుంది కాబట్టి ఓకే. కానండి ఇట్స్ అ రిస్క్ కదా, ఫ్యామిలీ రిస్క్ డెఫినెట్లీ ఫర్ హర్ అండ్ ఫర్ మీ ఆల్సో. ఆవిడ ఎక్కడన్నా మాట్లాడదాం ఇంటర్వ్యూలో అనుకున్నా కానీ ఆవిడ కూడా ఎక్కువ మాట్లాడరు. ఆవిడకి పెద్ద ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వరు. నాకు బాగానే పరిచయం, నాకు వ్యక్తిగతంగా నాకు చాలా పరిచయం. కానీ బట్ చేద్దాం శివ గారు అంటది, మనం కూడా మన వదిలేండి అంటారు. సెలబ్రిటీస్కి ఏముందండి, ఇప్పుడు మనం చాలా మందితో ఫోటోలు దిగుతాం, పెడతా ఉంటాం, అది పట్టించుకోరు. సూపర్ సార్, మళ్ళీ కలుద్దాం. మీ లైఫ్ స్టోరీ అంతా ఇంకోసారి, మీ ఫొటోస్, మీ జర్నీ అంతా, మీ వర్క్ని పక్కన పెట్టి ప్రపంచానికి తెలియజేస్తాను. అప్పటి వరకు మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి మీ మీద ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దీన్ని నివారించడానికి మాత్రం ఇది మాట్లాడతాం అనుకుందాం. ఆర్టీ వాళ్ళు దయచేసి ఈ ఇంటర్వ్యూ ఎవరన్నా చూస్తే ఆర్టీ వాళ్ళకి అదేంటి ఫార్వర్డ్ చేయండి. గ్యారంటీగా ఇది లేదు, నేను కూడా చెప్తా. ఆర్టీవీలో రవిచంద్ర అని మన సినిమాకి సంబంధించిన టెక్నీషియన్ ఉన్నారు. ఆయన మెయిన్ సీనియర్ రిపోర్టర్. తీసేస్తే హ్యాపీ ఫీల్ అవుతాను. నేను తీసేపిస్తాను. చాలా వెడ్డింగ్స్ చేస్తా సార్ ఊళ్ళల్లో కూడా. వాళ్ళంతా బ్యాడ్గా అనుకుంటారు. అది అందుకని లేదు, మీరు మీ బాధ నాకు అర్థమైంది. డెఫినెట్గా నేను నా వైపు నుంచి కూడా నేను ఇందాక దాకా మీరు పంపించారు కానీ ఇదేందో తెలియదు నాకు. నేను చూశాను ఆర్టీవీ అని ఉంది కాబట్టి మన వాళ్ళతో నేను మాట్లాడి వీలైనంతగా ఇది తీసేపించే ప్రయత్నం చేస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ కల్పన గారి వల్ల మిమ్మల్ని చూపించే పరిచయం, సినిమా ఇండస్ట్రీలో మీరు ఎంత సీనియర్స్, ఎంత పరిచయస్తులు, ఎంత డిగ్నిఫైడ్గా జాబ్ చేశారు. సార్ ఎలా పెరుగుతారని మీరు ఇందాక అడిగారు. ఐ డ్రీమ్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మీ. ఆయన ఐ డ్రీమ్ ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేటప్పుడు కృష్ణారెడ్డి గారు ఇంటర్వ్యూ ఇప్పించి ప్రసాద్ అని నా దగ్గరికి వచ్చేవారు. రియల్గా ఇట్స్ నాట్ అంటే తప్పుగా చెప్తలేదు. ఒక మనిషి ఎదగాలంటే కృషి ఉండాలి. ఆయన చాలా కృషి చేశాడు, చాలా సార్లు తిరిగాడండి పాపం ఆయన ఫస్ట్ లో. అవును, అప్పుడు అలాగా చిన్న వాసుదేవరెడ్డి గారు. ఆయన పాపం చాలా నిజంగా ఈ విషయంలో ఎందుకు చెప్పానంటే ఆయన కృషే ఈ రోజున అంతే సార్. ఎక్కడైనా ఇప్పుడు మీరు కష్టపడితే మీరుంటారు, మేము కష్టపడితే కష్టపడకపోతే ఇక్కడ ఎవరు ఉండరు. అదే యూ హావ్ టు లవ్ అవర్ ప్రొఫెషన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ట్యాగ్ తెలుగు పీపుల్, ఆల్ వ్యూయర్స్. మీరు కూడా పైకి రావాలని మంచి ఇంటర్వ్యూలు చేస్తున్నారు సార్ శివ గారు. ఐ లైక్ యువర్ ఇంటర్వ్యూస్ ఆల్సో. అరే అని బాబాయ్, నాకు శివ గారు అంటే నాకు కూడా బాగా అండర్స్టాండింగ్ కానీ బయట కాదు కదా. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. మంచి ఇంకా ఎంజాయ్ చేయండి. మీరు ఇంకా ఫోటోలు తీసుకుంటా లైఫ్ అంతా. బిగ్ వన్ కూడా బాగుంటుంది. నేను ఆ ఫోటోలు కూడా ఇస్తాను. నాకు పంపించండి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇదండి మనీషా ప్రసాద్ గారి స్టోరీలో ఒక చిన్న పార్ట్ చెప్పాను. అనుకోకుండా ఆయన ఫోటోలు కల్పన గారితో పక్కన పెట్టి ఈయనే ఆమె భర్త అని చెప్పేసి తప్పుగా ప్రచురిస్తున్నారు. ఇది నిజంగా కూడా ఒక కుటుంబానికి చాలా ఆవేదనకరమైన విషయం. దేనికంటే
వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి సరిపోతుంది. లేదంటే ఈయన సినిమా ఇండస్ట్రీ, వాళ్ళు సినిమా ఇండస్ట్రీ ఎక్కడైనా పరిచయం ఉండుంటదేమో అనుకునే ప్రమాదం గూడా లేకపోలేదు. ఈయన గూడా పబ్లిక్‌లో తిరుగుతా ఆయన పని ఆయన జేసుకోవాలి కాబట్టి, ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు ఐడెంటిఫై జేసి, ఇతను మన ప్రసాద్ గదా! ఇతనికి మనం చెప్పకూడదు, ఈయన ఇట్లాంటి పనులు జేస్తున్నాడు అన్నట్టుగా ఆయన మీద తప్పొచ్చే బాధ గూడా ఉంటది కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. దయచేసి ఆయనకి ఈ ఫోటో మాత్రం ఒక్కరోజు దిగాడు తప్ప ఆయనకి ఏ సంబంధం లేదని జెప్పేసి మళ్ళీ మళ్ళీ అందరిని వేడుకుంటున్నాడు. చూడండి మిగతా వాళ్ళు కూడా మిగతా ఛానల్స్ కూడా చూసి ఏదన్నా ఒక న్యూస్ పెట్టేటప్పుడు ఆ న్యూస్‌కి సంబంధించిన వ్యక్తులు వీళ్ళా కాదా అని చెప్పేసి ఒకటికి 2 సార్లు చూసుకొని చేయాలి తప్ప ఎలా పడితే అలా పెట్టకూడదు. ఎవరిని పడితే వాళ్ళని పెట్టి వాళ్ళని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు అనేక మంది అద్భుతమైన వ్యక్తులను మీకు పరిచయం చేస్తూ ఉంటాను.